క్యారమ్స్‌లో రెడ్‌ని కొట్టాలంటే వైట్ ద్వారా కొట్టాలా? బ్లాక్ ద్వారా కొట్టొచ్చా? అట్లాగే డైరెక్ట్‌గా మన కాయిన్‌ని ఒకటి పోవాలంటే ఇంకొక కాయిన్ ద్వారా దాన్ని ఎట్లా కొట్టొచ్చు? క్రాస్ కట్టు, డైరెక్ట్ కట్టు ఇట్లాంటియన్నీ వింటూ ఉంటాం. రాజకీయాల్లో అట్లాంటిది చంద్రబాబుకి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. లోకేష్‌కి అది నేర్పుతున్నారు ఇప్పుడిప్పుడే. యాక్చువల్‌గా పురంధేశ్వరికి ఎలాగ తన దారికి తెచ్చుకోగలిగారు అంటే భారతీయ జనతా పార్టీని. లేదంటే గనక పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తీవ్రంగా విభేదించిన పవన్ కళ్యాణ్ ఎట్లా దారికి తీసుకురావాలి? ఇట్లాగా ఎవ్వరి విషయంలోనైనా పర్ఫెక్ట్ స్కెచ్ చేయగలిగారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి పెరిగినటువంటి తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్‌కి దగ్గర చేయటం కలుపుకెళ్ళేటటువంటి విషయంలో కూడా తనదైనటువంటి రూట్‌లోనే సాధించగలిగారు ఆయన. ఎవరి ద్వారా ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో బాగా తెలిసినటువంటి ఆయన చంద్రబాబు. ఇప్పుడు ఆయనకి స్విచ్ కనబడుతోంది, బల్బు కనబడుతోంది. స్విచ్ అయితే భారతీయ జనతా పార్టీ, బల్బు అయితే అమిత్ షా. కానీ ఈ స్విచ్ నొక్కుదామంటే షాక్ కొడుతుంది, అక్కడ ఆ బల్బు ఎలిగినే ఉంది. కాబట్టి ఈయన ఆర్పలేకపోతున్నారు, దాన్ని దారికి తెచ్చుకోలేకపోతున్నారు. అమిత్ షా ఓకే అంటే ఈపాటికే పొత్తు ఖరారైపోయేది, ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళేవాడు. అమిత్ షా ఆలోచన పార్టీ కోణంలో ఉంటుంది. వ్యక్తిగతంగా తాము చంద్రబాబుతో మమేకం కావడం కానీ, వ్యక్తిగతంగా తాము కొంత ఆర్థికంగానో లేకపోతే రాజకీయ పరంగానో బాగుపడాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ బాబు మాట వింటారు. అమిత్ షాకి అట్లాంటిది ఏం లేదు. అదొక కంప్లీట్ డిఫరెంట్ స్వరూపం. పార్టీని ఎయిదర్ 1 or 2 ప్లేస్లో తీసుకురావాలన్నటువంటి రూట్లో సాగుతున్నటువంటి అమిత్ షా మరి బాబుని కన్విన్స్ చేస్తారా, బాబే ఆయన కన్విన్స్ చేస్తారా చూడాల్సింది.